నేను ఇప్పుడు అబద్ధం చెప్తున్నా, నిజమే పాయది. నేనైతే మా పంతులు పంతులు పూజ అబ్బా పిండేశారు, ఎంత గ్రిప్పు. ఇప్పుడే మొదలై ఉన్నదే. నిజం చెప్తున్నా, వర్షం ఇంత డేంజర్స్ నేను ఇప్పుడు అబద్ధం చెప్తున్నా, నిజమే పాయది. వర్షం పడేసరికి కవర్ ప్యాడ్ అని ఆపేసి కవర్ కప్పేసి సైకిల్ కవర్ కప్పేసి మాత నెక్కించి పోతాను నాకు ఇది వద్దు ఆపేసి చేసిరా మాతో ఎక్కిస్తారు. రెడీ అయిపోయినాయి. బేస్ టాప్ ఆల్ మిక్స్ కచ్చా ఒకటే దాంట్లో. సో గాయస్ ఇప్పుడైతే చూడొచ్చు వాడ డుగ్గాలు టాషాలు చాటలు ఇటో తెచ్చుకోవచ్చు. ఒకటే డప్పు వచ్చింది, అది మా డప్పే వచ్చింది. మన డప్ప మళ్ళీ మన డప్పే కొట్టిరాళ్ళు చూడలేను. ఇదేంటో అయితే అరే నీ అబ్బా మన డప్ప ఏడుంది బాయడా. మన డప్పు ఇక లైటింగ్ గిట్టింగ్ అంతా ఆపేసినాం గాయ. చెప్పట్లేదు బాయ్ ఏం చేస్తున్నావు బాయ్? కూల్ ఫైర్లు మంటలే కానీ ఆరు ఒకటేసారిగా మూడు ఒకసారిగా ఎన్ని ఉన్నాయి మొత్తం? 6 ఉన్నాయి రా బాయ్ జర పైకి కట్టు బాయ్, మాత డ్యామేజ్ అవుతుంది. ఏం కాదు బాయ్, కోల్ ఫేర్ అంటావా? ఆల్రెడీ 6 కట్టేసినావు కదా, 6 ఇచ్చేసే ఏం చేస్తావు? ఏం చేయలేవు, ఒకటేసారి ఆడు చొరసలా వాన రకంగానే. ఏడా ఇది బాయ్ ఇదా గాయస్ మీరైతే చూసుకోవచ్చు సైకిల్ ఆ బయ్యకో ఈడొకటి ఆడొకటి ఆడ 2 ఆడొకటి కూల్ ఫేర్లు అయితే పెట్టేసిండు. డైరెక్ట్ కలెక్షన్ సైన్ కొట్టాలా, మళ్ళీ అన్ని ఒకటేసారి లోవాలా, అటు ఇటు కాదు ముసుకులాడ. దీంట్లో న్యూట్రల్ ఫేస్ ఏముండదు, నువ్వు ఏది కలిపితే అది న్యూట్రల్ అవుతుంది, ఏది కలిపితే అది ఫేస్ అవుతుంది, 2 ఒకటే కలర్ ఉంటాయి. పేట గండమ్మో నీకు దండం పెడతానండమ్మా. ఒక్క నిమిషం ఆగు ఆగంటే చెప్పు ఎంతసేపు అవుతుంది? లేవమ్మా తొందర దండమని పెట్టేసినావు, నేను చూసుకోలేదు. పూల వినయ్ ఉన్నావా? వినయ్ ఆరు తీసుకోర్రా ఇక్కడి మనకి ఇక్కడ మామూలు అది కింద కొట్టాలి చింటూ. సో గైస్ ఇప్పుడే ట్రాక్టర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ సైకిల్ నేనైతే మా పంతులు పూజ సో గైస్ గుమ్మడికాయ కొట్టడం అయితే అయిపోయింది. ఇక డ్యాన్స్ అయితే అల్చర్లో షార్ట్లో అయితే స్టార్ట్ చేసేస్తున్నాం అనుకోరాదు.
సో గాయస్ ఇప్పుడు ఏం చేసినాం అంటే మేము డీజే అయితే స్టార్ట్ చేసేసినాం సైకిల్, ఎందుకంటే ప్యాడ్ బ్యాండ్ అయితే పోలీసులు అయితే వచ్చేసిరు. టైము ప్యాడ్ బ్యాండ్ లాస్ట్ ప్యాడ్ బ్యాండ్ కొట్టిరు అంటే మాదే లాస్ట్ 4 వరకేమో కొట్టించారు. ఇక పోలీసులు వచ్చి సైకిల్ అయిపోగానే సీదా బాక్సులు స్టార్ట్ చేసుకుని వచ్చేసినాం. క్రౌడ్ అయితే డేంజర్ అంటే డేంజర్ ఉండే గాయస్. పైన ఎవ్వరు కూర్చోలేరు, అందరు కింద ఉండే కానీ పైన బాక్సులు పెట్టేటోళ్ళు అయితే కూర్చోరు. మొత్తం అల్చల్ చేసేసినాం అనుకోరు. అది అన్న వాళ్ళు అయితే సై ఆడిరు. మొత్తం బస్సులు అందరూ ఒకటే కాడ ఉండే గాయస్. మొత్తం టోటల్ స్కాడ్ జమ్ అయిపోయింది. మొత్తం రోడ్ బ్లాక్ చేసేసినాం గాయస్. మేమైతే పక్కకేని పోతున్నాయి బండ్లు సైడ్లకేని. అగ్గుబాయ్ అయితే ఎవ్వరికి ఇంటలేడు. అగ్గుబాయ్ చింటుపై గయ్యుండో జరిసేపు. హల్చల్ అంటే హల్చల్ చేసేస్తున్నాం అనుకోరు. అది మొత్తం మన ఇంటికాడికి సన్నర్ పోవాలంటే లేలే అన్న ఒక 2.5-3 కిలోమీటర్స్ అయితే గ్యాప్ ఉంటుంది. గ్యాప్లో మొత్తం హల్చల్ చేసేస్తున్నాం. మొత్తం ఎవ్వరికి ఇంటలేరు. అందరూ గర్ల్స్ వీల్స్ అందరూ ఆన్ ద ఫైర్. ఎవ్వరంటే ఎవ్వరు తగ్గుతలేరు గైస్. డేంజర్ అంటే డేంజర్ ఆడుతున్నాం. మొత్తం ఆడుకుంటూ రోడ్ మొత్తం తిరుగుతున్నాము. బతుకమ్మ గిట్ట ఆడినాం జరిసేపు. మధ్యలో సైకిల్ వేసి ఏం ఆడాలో అర్థం కాక పాటలు అట్లా పెడుతున్నాం. వాళ్ళు అన్న వాళ్ళు ఏం చేస్తాం చెప్పండి గైస్. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం. సీదా అయితే ఇక సన్నార్ పైన పోయి పెట్టేసుకున్నాం. ఆపేసినాం. ఇక సన్నార్ పైన ముంగలు పోతాలో మేము అందరు వెళ్ళిపోయినాం. మేము ఆడనే నుంచి మస్తు సేపు ఆడినాం. మొత్తం మన నిమజ్జనం అయిపోయిందాక అరౌండ్ 7 ఏమో అయింది టైము. 7 ఇంటికి వచ్చి వండుకున్న దాకా 9 అయింది. అందరు గుడ్ మార్నింగ్ అయ్యేటప్పుడు మనకు గుడ్ నైట్ అయితే అయింది గాయస్ సైకిల్. సో గాయస్ సన్నార్ పైకి అయితే వచ్చేసినాము. సన్నార్ పైకి వచ్చేసినాం. ఇట ఎవ్వరు ఇంటలేరు గాయస్. ఫుల్ అంటే ఫుల్ జోష్లుండే. అందరు డేంజర్ అంటే డేంజర్ డ్యాన్స్ ఆడుతారు. బాయ్స్ అందరు అలసిపోయి కూర్చున్నారు. అయినా అని గర్ల్స్ ఆడుతారు. గర్ల్స్ ఎందుకు ఆడుతారు అంటే చిన్న లాజిక్ ఉంది. ఎందుకంటే గర్ల్స్ బ్యాండ్ పైన ఆడలేరు. మేమే ఆడినాం ప్యాడ్ బ్యాండ్ పైన. ప్యాడ్ బ్యాండ్ వెళ్ళిపోగానే బాక్సులు స్టార్ట్ చేయగానే మేము అలసిపోయినాం. ఇక గర్ల్స్ అంతా మస్తు ఎంజాయ్ చేసిరు. పోలీసు వాళ్ళు వచ్చి వినలేము గాయస్. పోలీసు వాళ్ళు 2 సార్లు వస్తే 2 సార్లు పంపించేసినాము. థర్డ్ టైంకి ఏం చేసిరు ఇక వాళ్ళు సీరియస్ అయిపోయేసరికి మనం ఇటు అనుకున్నాం మేము పోనీలే మళ్ళీ తెల్లారిపోతుంది అని చెప్పి వెళ్ళిపోయినాం గాయస్ నిమజ్జనంకి. కానీ మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసినాం గాయస్. మేము చేసినంత ఎంజాయ్ ఎవరు చేసిరా లేదు తెలియదు కానీ. సో గాయస్ ఇప్పుడు ఏం లేదు. పొద్దున టైం వచ్చేసి 6 అవుతుంది. 5:30 అయితే అవుతుంది. సో గాయస్ 5:30 అవుతుంది. మాత నిమజ్జనం అయితే మన మాత అయితే ఇప్పుడు ఫుల్ అంటే ఫుల్ బాధ అవుతుంది గాయస్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 1 ఇయర్ అయితే వెయిట్ చేయాలా. నువ్వు మింగుతున్నావు, నువ్వు మింగాకు కరెక్ట్ మాట్లాడు. మా నిధి అయిపోయింది మావాడు. మమ్మల్ని అయితే గట్టిగా ఫేమ్ చేసిరు అనుకో. నెక్స్ట్ టైం ఇట్లా కంబ్యాక్ ఇస్తుంది మాత. కొంచెం నెక్స్ట్ టైం సారికి ఎంత బాయ్ ఇప్పుడు ఎంత ఉంది? ఒక 200K 300K దాటాలి. సో గైస్ ఫైనల్లీ ఆడేస్తే ఇటుకి కవర్ అవుతుందా? ఇప్పుడైతే ఏం లేదు గాయస్. కానీ మీరు ఏం అనుకోకూరు ఏం లేదు అని మాత్రం నిమజ్జనం అవుతుంది. మీరు ఏమంటారు బాయ్ ఆయన చూపి అలా లోపల నాన్న లేరు ఆయన. సో గైస్ ఇంటర్వ్యూ నేను గొర్రెల బొక్కలు పడ్డాయా? ఫుడ్ అయితే పెడతాం మీకు పొద్దున్నుండే. కానీ అవునా ఇప్పుడు సన్నాళ్ళు అయితే ఫస్ట్ టైం మేము నిమజ్జనం డైరెక్ట్ తనాదని నడుచుకుంటూ వచ్చి పైన కూర్చున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ జూనియర్ జాతిరత్నాలు ఛానల్. సో గైస్ అట్లనే మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి.